ఫ్రెండ్స్, ఈరోజు మనం ట్రెజరీ కోడ్ గురించి చర్చించుకుందాం. ఇంపార్టెంట్ బిట్స్ గురించి, ఇంపార్టెంట్ రూల్స్ గురించి చర్చించుకుందాం. ఈ ట్రెజరీ కోడ్ నుంచి ప్రతి డిపార్ట్మెంట్ టెస్ట్లో డిఓ టెస్ట్ పేపర్ 4కు దాదాపు 10 నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. అంతేకాకుండా 142 పీడబ్ల్యూడి టెస్ట్ 142లో కూడా 10 to 15 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. కాబట్టి ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ముందు బేసిక్ థింగ్స్, వీటిలో ఉన్నటువంటి బేసిక్స్ కొన్ని మనం నేర్చుకోగలిగితే, తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా ఈ ట్రెజరీ కోడ్ను అర్థం చేసుకోవడము చాలా తేలిక అవుతుందన్నమాట. కాబట్టి ఈ ట్రెజరీ కోడ్ రూల్స్ గురించి చర్చించుకుంటూ వెళ్తే, ట్రెజరీ కోడ్ రూల్ నెంబర్ 1 ఏం చెప్తా ఉందంటే, ఫార్మేషన్ ఆఫ్ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1. ఈ ట్రెజరీ కోడ్ను ఏ విధంగా ఫార్మేట్ చేశారు అనే దాని గురించి రూల్ నెంబర్ 1 చెప్తా ఉంది. అది ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ కోడ్ అయినా కావచ్చు, తెలంగాణ ట్రెజరీ కోడ్ అయినా కావచ్చు. నెక్స్ట్ ట్రెజరీ రూల్ నెంబర్ 2 ఏం చెప్తా ఉంది. ఈ ట్రెజరీ నెంబర్ రూల్ 2 వచ్చేసి TR2 అంటారు. వీటన్నింటిని కూడా TR అని చూపిస్తూ ఉంటారు, TR2. సో దీంట్లో వచ్చేసి ఈ ట్రెజరీ కోడ్కు సంబంధించినటువంటి ఏమంటారంటే ఆ డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ అంతా దీంట్లో ఉంటుంది. ఫస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ స్టేట్ అనుకోండి. ఆ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఉండేది ద స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. తర్వాత దానికి ఆథరైజ్డ్ పర్సన్ వచ్చేసి గవర్నర్ ఉంటారు. తర్వాత గవర్నమెంట్ రన్ చేస్తుంది. ఈ వ్యవస్థను రన్ చేసే వ్యక్తి గవర్నమెంట్ ఉంటుందన్నమాట. తర్వాత దాంట్లో గవర్నమెంట్ వ్యవస్థ నడవాలంటే దాంట్లో వ్యక్తులు అవసరము. ఆ వ్యక్తులు వచ్చేసి గవర్నమెంట్ సర్వెంట్స్ అన్నమాట. మరి గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్న తర్వాత ముఖ్యంగా ఏముంటాయి, ట్రెజరీ అంటేనే ఫైనాన్స్కు సంబంధించినటువంటి వ్యవహారం. కాబట్టి దాంట్లో కంపల్సరీ గవర్నమెంట్ అకౌంట్స్ ఉంటాయి. అకౌంట్స్, ట్రెజరీ, ఇంకా ఏవేవి ట్రెజరీకి లింకప్ అయి ఉంటాయంటే బ్యాంకు. దీని మీద మొత్తం అజమాయిష్ ఎవరికి ఉంటుందయ్యా అంటే కలెక్టర్, జిల్లా స్థాయిలో కలెక్టరు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, గవర్నమెంటు, ఆ విధమైనటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. వీటన్నిటి మీద ప్రతి సంవత్సరము తనిఖీ, వెరిఫికేషన్ చేసే డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. దాన్ని వచ్చేసి అకౌంటెంట్ జనరల్ అంటాం. అదేవిధంగా ఈ అకౌంటెంట్ జనరల్ అన్ని స్టేట్లకు కలిపి ఒక హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దాన్ని ఇండియన్ ఆడిట్ డిపార్ట్మెంట్ అని కూడా అంటాం. అదేవిధంగా ఫైనాన్స్ మినిస్ట్రీ, ఈ ట్రెజరీ డిపార్ట్మెంట్ను వాచ్ చేసేటువంటి మినిస్ట్రీ వచ్చేసి ఫైనాన్స్ మినిస్ట్రీ. ఇవన్నీ కూడా పొందపరిచేదానికి కాన్స్టిట్యూషన్లో అంటే మన రాజ్యాంగంలో ఒక ప్రొసీజర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మరి ఎట్లా డిజైన్ చేయబడింది అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మన రాజ్యాంగంలో పొందపరచడం జరిగింది. వీటిలో ముఖ్యంగా చెక్స్ ఉంటాయి. అంతేకాకుండా క్యాష్ డ్రావర్స్ ఉంటారు. అంతేకాకుండా ఇంకా పోస్టులు వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అని కూడా ఉంటాయి. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్స్ ఉంటారు. మండల స్థాయిలో సబ్ ట్రెజరీ ఆఫీసర్స్. ఈ విధంగా రూల్ నెంబర్ 2 ట్రెజరీ రూల్స్ అన్నీ కూడా ఈ యొక్క ఫార్మేషన్ స్ట్రక్చర్ ఆఫ్ డిపార్ట్మెంట్ గురించి ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ డిపార్ట్మెంట్. దీంట్లో ముఖ్యంగా ట్రెజరీ నెంబర్ రూల్ 2A ఏం చెప్తా ఉందంటే, ద స్టేట్, ద గవర్నమెంట్, ద గవర్నర్. ఒక స్టేట్ ఉందంటే దానికి గవర్నర్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్గా ఉంటాడు, హెడ్గా ఉంటాడు ఆ స్టేట్కు.
ఆ గవర్నర్ కలిగి ఉన్న స్టేట్నే గవర్నమెంట్ అని కూడా అంటాం. దాంట్లో రూల్ నెంబర్ 2B ఏం చెప్తుందంటే గవర్నమెంట్ సర్వెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. గవర్నమెంట్ సర్వెంట్ అంటే అతనికి ఉండవలసిన లక్షణాలు ఏంటివి? గవర్నమెంట్ సర్వెంట్ యొక్క డ్యూటీస్ ఏంటంటే కలెక్టింగ్ ఆఫ్ రిసిప్ట్స్ అండ్ స్పెండింగ్ ఆఫ్ మనీ. అతను చేయాల్సింది డిపార్ట్మెంట్కు రావాల్సినటువంటి రిసిప్ట్స్ వసూలు చేయాలి, ప్రభుత్వం నుంచి బయట పే చేసేటువంటి బయట వ్యక్తులకు, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సెస్ కట్టడం కానీ వసూలు చేయడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ పేమెంట్స్ కానీ, లేదంటే కాంట్రాక్ట్ పేమెంట్స్ కానీ, లేదంటే ఫైన్స్ కానీ, ఇట్లా అంటే రిసిప్ట్స్ ఉంటాయి, ఇష్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. అది మొత్తం హోల్ అండ్ సోల్గా ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే గవర్నమెంట్ సర్వెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ రూల్ ఏది చెప్తా ఉంది మనకు? ట్రెజరీ రూల్ నెంబర్ 2B మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ సర్వెంటు చేయవలసిన విధి విధానాలన్నీ చెప్తా ఉంది. ఏమేమి చెప్తుంది? ఆథరైజ్డ్ టు రిసీవ్, కీప్, క్యారీ ఆర్ స్పెండ్ మనీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్. చూడండి, ప్రభుత్వం తరపున రిసిప్ట్స్ ఉంటే రిసిప్ట్స్ వసూలు చేయాలి, ఆ డబ్బును జాగ్రత్తగా భద్రపరచాలి, ఆ భద్రపరిచినటువంటి డబ్బును జాగ్రత్తగా తీసుకెళ్ళి మోసుకెళ్ళి గవర్నమెంట్ అకౌంట్స్కు లేదంటే స్పెండ్ చేయాలి. అది ప్రభుత్వం తరపున చేయాల్సిన గవర్నమెంట్ సర్వెంట్ యొక్క బాధ్యత. సో నెక్స్ట్ గవర్నమెంట్ అకౌంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా చాలాసార్లు అడగడం జరిగింది. 2B 2C వచ్చేసి గవర్నమెంట్ అకౌంట్స్. గవర్నమెంట్ అకౌంట్స్ అంటానే మన బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్ ప్రొసీజర్ కాదు. గవర్నమెంట్ అకౌంట్ అనగానే ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ ఉంటుంది. ఈ మొత్తం 3 రకాల అకౌంట్స్ను కలిపి గవర్నమెంట్ అకౌంట్స్ అని అంటారు. మరి ఆ 3 రకాల అకౌంట్స్ గురించి మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. కన్సాలిడేటెడ్ ఫండ్ అకౌంట్, కంటింజెంట్ ఫండ్ అకౌంట్ అండ్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ద స్టేట్. ప్రభుత్వము మన రాజ్యాంగంలో పొందపరిచినటువంటి గవర్నమెంట్ అకౌంట్స్ అంటానే వాటికి మూడిటిని కలిపి గవర్నమెంట్ అకౌంట్స్ అంటారు. అవి ఏవే అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ అకౌంట్, రెండవది వచ్చేసి కంటింజెన్సీ ఫండ్ అకౌంట్, మూడవది వచ్చేసి పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ద స్టేట్. ఈ 3 అకౌంట్స్ను కలిపి గవర్నమెంట్ అకౌంట్స్ అని అంటారు. వీటి విశ్లేషణ కూడా ఉంది, అది కూడా చెప్పుకుందాం. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ అంటేమి, కంటింజెంట్ ఫండ్ అంటేమి, పబ్లిక్ అకౌంట్స్ ఫండ్ అంటేమి, ఇవి కూడా రాబోయే క్లాస్లో డిస్కస్ చేద్దాము. ముందు ఈ స్ట్రక్చర్ ఆఫ్ డిపార్ట్మెంట్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోగలిగితే రేపు రాబోయే క్లాస్లో ఈ కంటింజెంట్ ఫండ్ అంటేమి, పబ్లిక్ అకౌంట్స్ అంటేమి, కన్సాలిడేటెడ్ ఫండ్ అంటేమి, వాటి గురించి కూడా మనము తెలుసుకుందాం. సో ఇప్పుడు ట్రెజరీ మీన్స్ ఎనీ ట్రెజరీ ఆఫ్ ద స్టేట్ అండ్ ఇన్క్లూడ్స్ సబ్ ట్రెజరీ. ట్రెజరీ అనగానే స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ట్రెజరీస్ అయితేనేమి, సబ్ ట్రెజరీస్ అయితేనేమి, అన్నింటినీ కలిపి ట్రెజరీస్ అంటారు. సో అదేవిధంగా ద బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అప్రూవ్డ్ బ్యాంక్స్, అప్రూవ్డ్ బ్రాంచెస్, అప్రూవ్డ్ ఏజెన్సీస్ కాల్డ్ యాజ్ బ్యాంక్ అనగానే మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కాదు, ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఆర్ ఎనీ బ్రాంచ్ ఆర్ ఏజెన్సీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్క్లూడ్స్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ యాక్టింగ్ యాజ్ ద ఏజెంట్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ అయ్యి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్లో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ను మనము బ్యాంక్ అంటాము. మరి ఇది ఏ యాక్ట్లో చెప్తా ఉంది మనకు? దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934, యాక్ట్ 2 ఆఫ్ 1934 అని అంటారు. ఇది ఈ యాక్ట్లో ఈ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి మొత్తం ఉంటుందన్నమాట. మనం తెలుసుకోవాల్సింది ఏమంటే బ్యాంక్ అనగానే అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్, అప్రూవ్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అప్రూవ్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాంక్. సో వాటిని బ్యాంక్ అంటాము. మరి కలెక్టర్ అంటే ఎవరు? కలెక్టర్ ద హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. సో ట్రెజరీ ఆఫీస్కు డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ హెడ్ కదా, మరి కలెక్టర్ అంటున్నారే అని మనకు డౌట్ రావచ్చు. కానీ డిస్ట్రిక్ట్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఆఫీసుకు కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వచ్చేసి మనకు హెడ్ వచ్చేసి కలెక్టరు. సో కాబట్టి ఈ 2F రూల్ నెంబర్ 2F క్లాజ్లో కలెక్టర్ గురించి నీట్గా ఇవ్వడం జరిగింది. అతను డ్యూటీసు అవన్నీ కూడా కలెక్టర్స్ కనుసైగలలోనే, అంటే కలెక్టర్ ఆధ్వర్యంలోనే, కనసన్నలలోనే ఈ యొక్క ట్రెజరీ డిపార్ట్మెంటు నడవలసి ఉంటుంది. సో మరి రూల్ నెంబర్ 2G, మరి 2G ఏం చెప్తా ఉంది? ఈ 2G వచ్చేసి అకౌంటెంట్ జనరల్ గురించి చెప్తా ఉంది. అకౌంటెంట్ జనరల్ అంటే ఎందుకు ఈ అకౌంటెంట్ జనరల్? ప్రతి స్టేట్కు ఒక అకౌంటెంట్ జనరల్ ఉంటుంది. అది ఆ స్టేట్లో జరిగేటువంటి అకౌంట్స్ మొత్తం మీద ఒక ప్రతి సంవత్సరం ఇన్స్పెక్షన్స్ చేయడానికి, అకౌంట్ ప్రొసీజర్స్ని ఎప్పటికెప్పుడు అప్డేట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంటు నియమించినటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతి స్టేట్లో ఒక అకౌంటెంట్ జనరల్ ఆఫీసు ఈ అకౌంట్స్ మీద డేగ కన్ను వేసి ఉంటుందన్నమాట. అది ప్రతి ఆఫీస్కి వచ్చేసి ప్రతి సంవత్సరం ఒకసారి వచ్చేసి మన అకౌంట్స్ అన్నీ వెరిఫై చేసేసి మనం ఏదన్నా గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ, గవర్నమెంట్ ఏదన్నా ఆబ్లిగేషన్స్ అంటే బెనిఫిట్స్, పరోక్ష బెనిఫిట్స్, ప్రత్యక్ష బెనిఫిట్స్ ఏమన్నా కాంట్రాక్టర్కి కానీ ఒక పర్సన్కి కానీ అటువంటివి ఇస్తే అకార్డింగ్ టు రూల్ పొజిషన్ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. దాని మీద కొన్ని ఇన్స్పెక్షన్ పేరాస్ రైజ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ ఇన్స్పెక్షన్ పేరాస్ను ఆడిట్ పేరాస్ అని కూడా అంటాం. ఈ ఆడిట్ పేరాస్ను మనకు వాళ్ళు మన ఆఫీస్లో రాయడమే కాకుండా స్టేట్ గవర్నమెంట్కి కూడా ఒక సెట్ పంపిస్తారనమాట. మన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి కూడా ఒక సెట్ కాపీస్ పంపిస్తారు. అవి రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కోసారి సమస్యల్లో కూడా ఏదన్నా మనము తెలిసి తెలియక రూల్ పొజిషన్కు విరుద్ధంగా ఏదన్నా పనిచేసినప్పటికీ మనకు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ మీద వాళ్ళు డైరెక్ట్గా మన మీద యాక్షన్ తీసుకోకపోయినా తీసుకునే అధికారం లేదు మనకు. అకౌంటెంట్ జనరల్ డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద చర్యలు తీసుకునే అధికారం లేదు. అయినప్పటికీ ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని
మన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ చర్యలు తీసుకునేదానికి అధికారం ఉంది. సో ప్రతి స్టేట్కు ఒక ద అకౌంటెంట్ జనరల్ ఉంటారు. సో ఈ అకౌంటెంట్ జనరల్ ఎవరి సమక్షంలో ఇవి ఆపరేట్ అవుతుంటాయంటే కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, కాంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా. సో విధంగా అంతేకాకుండా ఇండియా వైడ్గా ఇండియన్ ఆడిట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్టు కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అనుకున్నాం కదా. సో ఆ ప్రస్తావన కూడా ఇక్కడ రూల్ నెంబర్ 2Hలో చెప్తా ఉన్నారు. మరి స్టేట్ గవర్నమెంట్లో ఈ ట్రెజరీ కోడ్ను, సో ఈ ట్రెజరీ రూల్స్ను, ఈ ట్రెజరీ వ్యవహారాలన్నింటినీ ఎవరు ఆపరేట్ చేస్తారు, ఎవరి కనుసన్నుల్లో నడుస్తాయి? ఇది కూడా చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చినాయి. మనం జనరల్గా స్టేట్ గవర్నమెంట్ అంటాం, కానీ దాంట్లో రాయాల్సింది ఫైనాన్స్ మినిస్టర్, ఆన్సర్ రాయాల్సింది ఫైనాన్స్ మినిస్టర్. సో ఫైనాన్స్ మినిస్టర్కే ఇక్కడ అధికారాలు ఇవ్వడం జరిగింది. అతని బిజినెస్సే ఈ ఫైనాన్స్ అలొకేషన్స్, గవర్నర్ సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనకు రూల్ నెంబర్ 2J ద కాన్స్టిట్యూషన్ అంటే మనకు తెలుసు రాజ్యాంగము. రాజ్యాంగానికి బద్ధుడమై పనిచేయాలి, భారత రాజ్యాంగానికి అనుగుణంగా మనం పనిచేయాలి. సో ఈ ముఖ్యంగా మనకు ఈ ట్రెజరీ కోడ్లో మనకు కనపడే సిస్టమ్ వచ్చేసి చెక్ సిస్టమ్ వచ్చేసి చెక్. దానికి ఒక డెఫినేషన్ ఏముందంటే రిటర్న్ ఆర్డర్. చెక్ మీన్స్ రిటర్న్ ఆర్డర్ ఆల్సో చెక్. సో ఈ చెక్ మరి దీన్ని ఇంకా మనము ఎవరికన్నా అడ్రస్ చేసి ఇచ్చామనుకోండి, పేమెంట్ చేయమని చెప్పేసి ఒక చెక్ రాసి ఇచ్చామనుకోండి, మరి డ్రా చేసే వ్యక్తిని ఏమంటాం? డ్రా చేసే వ్యక్తిని డ్రాయర్ అంటాం అన్నమాట. స్పెసిఫిక్ మనీ ఇచ్చేసి డ్రాయర్, ఆ స్పెసిఫిక్ వ్యక్తి పేరు రాయాలి, డ్రాయర్ పేరు ప్లస్ స్పెసిఫిక్ అమౌంట్ రాయాలి. ఇవన్నీ త్రూ స్పెసిఫైడ్ బ్యాంకు ద్వారానే ట్రాన్సాక్షన్స్ జరగాలి. సో నెక్స్ట్ ఈ 2KL వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్. రూల్ నెంబర్ TR2L ఏం చేస్తుందంటే డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్. మనకు కూడా ఉన్నాయి ట్రెజరీ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్. అదేవిధంగా పేడ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి కూడా ఉంది ఇదే డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ అండ్ వర్క్స్, విజయవాడ ఆర్ హైదరాబాద్. తెలంగాణకైతే హైదరాబాదు, ఆంధ్రాకైతే విజయవాడ కలిగి ఉంది అన్నమాట. సో ఈ విధంగా ఈ ట్రెజరీ రూల్స్ జస్ట్ మా స్ట్రక్చర్ ఆఫ్ ఈ ట్రెజరీ కోడ్ని ఎట్లా ఫార్మేట్ చేస్తారు, ఆ ట్రెజరీ కోడ్లో ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఉండే సెక్షన్స్ ఏంటివి, ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ చేయవలసిన విధులు ఏంటివి అనే జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. మరొక వీడియోలో దీన్ని కొనసాగింపుగా మనం వీడియోను కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.